సో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్ వైజాగ్. దయచేసి నా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఈరోజే స్టార్ట్ చేశాను ఈ ఛానల్ని. దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల నా పాత ఛానల్ డిలీట్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు నా ఛానల్ స్టార్ట్ చేయడానికి ఓన్లీ ద రీజన్ ఇవాళ మంచి రోజు. రెండవది ఆంధ్రప్రదేశ్ కోసం చెప్దామని చెప్పేసి నేను ఈ ఛానల్ని ఒక టార్గెట్ పెట్టి స్టార్ట్ చేశాను. అందరూ అడుగుతుంటారు అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి ఇచ్చింది, దేశానికి ఏమి ఇచ్చింది, అలాగే రాష్ట్రానికి మీ రాష్ట్రం ఏమి ఇచ్చింది, పక్క రాష్ట్రాలకి సపోర్టెడ్గా మీ రాష్ట్రం ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. బట్ ఆంధ్రప్రదేశ్ ఏంటో చాలామందికి తెలియదు. దయచేసి నేను చెప్తా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. లైక్ కొడితే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబర్స్ 1-2 ఉంటారు. మీరు లైక్ కొడితే నా ఛానల్ని యూట్యూబర్ ప్రమోట్ చేస్తాడు. ఇది మెయిన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కాదు, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా అందరికీ ఫ్రెండ్సే. మీరు ఆంధ్రప్రదేశ్ మీరు మాకు ఏమి ఇచ్చారు అని క్వశ్చన్ మార్క్ ఎవరికి రాకుండా ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళు అందరూ ఒకటే. ఆంధ్ర కోసం చెప్పడానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో సగం మందికి పూర్తిగా తెలియదు. సో ఆంధ్రప్రదేశ్ కోసం నేను చెప్దామనే ఫిక్స్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ మనకి 1953లో పొట్టి శ్రీరాములు గారు కనిపెట్టారు. ఇది తమిళనాడు అండ్ సౌత్ జోన్ నుంచి తెలుగు రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది క్రియేట్ అయింది. అది మన పొట్టి శ్రీరాములు గారి వల్ల. ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 5% ఉంటుంది మ్యాప్ వైజ్గా చూసుకుంటే. ఎట్ ప్రెజెంట్ ఉన్నది 5%. ఎట్ ప్రెజెంట్ చెప్తున్నది, ఎట్ ప్రెజెంట్ 5% ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇండియాలో. ఈ ఆంధ్రప్రదేశ్ మనకి ఏమి ఇచ్చిందిరా అంటే 57% ఆఫ్ చిల్లీ ప్రొడ్యూస్ చేసేది మన ఆంధ్ర నుంచే, అలాగే 25% ఆఫ్ సిల్క్ని ప్రొడ్యూస్ చేసేది కూడా మన ఆంధ్ర నుంచే. అలాగే ఆంధ్రప్రదేశ్కి గౌరవకారణంగా చెప్పిన సిటీ విశాఖపట్నం నుంచి నేవల్ బేస్ నుంచి మనకి సబ్మెరీన్స్ అండ్ షిప్స్ కూడా మనకి డైరెక్ట్గా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పోర్ట్ బేస్ చేసుకొని నేవల్ బేస్ చేసుకొని ఇక్కడే షిప్స్ అండ్ సబ్మెరీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంకో ముఖ్య గౌరవంగా చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మూడోది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఇండియా మన ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నది అంటే ఇది ఒక మేజర్ పార్ట్. అదేంటంటే శ్రీహరికోట నుంచే మన ఇండియాకి సంబంధించిన ఎటువంటి రాకెట్ మిషన్ అయినా పంపించేది మన శ్రీహరికోట దగ్గర నుంచే. ఆ శ్రీహరికోట ఎక్కడ ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రెండోది పింగళ వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. ఈ పింగళ వెంకయ్యనాయుడు ఎవరు అనేది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇతను ఎవరో కాదు, మన దేశ జాతీయ జెండాని రూపొందించిన పర్సన్ ఎవరు కాదు, మన పింగళ వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్అవుట్ అయ్యారు. రెండోది నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవి ఏవైతే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు, నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ 70% ఆఫ్ స్ట్రీమ్స్ అంటే రొయ్యలు, ఇవన్నీ మన 70% ఆఫ్ స్ట్రీమ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే. రెండోది ఫిష్ 27%. మూడోది 20% ఆఫ్ ఎగ్స్, ఇది ప్రొడ్యూస్ చేసేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే. రెండోది ఆంధ్రప్రదేశ్కి మన ఒక తెలియలేని పేరు ఏంటంటే చాక్లెట్ స్టేట్ అంటారు. ఎందుకు చాక్లెట్ స్టేట్ అంటారు అంటే ఇక్కడ 40% కోకో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 40% కోకో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కోకో నుంచి కదా చాక్లెట్ ప్రిపేర్ అవుతుంది. సో ఆ 40% కోకో ప్రిపేర్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంకో పేరు కూడా ఉంది, రైస్ బౌల్ స్టేట్ అని ఎందుకు అంటారంటే కృష్ణా ఒకవైపు, గోదావరి ఒకవైపు, ఈ రెండు నదులు కలిసి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పంటని బాగా పండించి ఈ రెండు డెల్టాస్ నుంచి మొత్తం ధాన్యాన్ని మనం బియ్యాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర, రైస్ బౌల్ ఆఫ్ స్టేట్ అని చెప్పేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి. రెండోది ఇది మనకి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని అంటారు. పింగళ వెంకయ్య నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అవుట్ అవడం, అతను మన జాతీయ జెండాని రూపొందించడం, అది మనకు ప్రతి ఒక్కరికి గౌరవకారణమే. ఆంధ్రప్రదేశ్లోని ఎట్ ప్రెజెంట్ ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మనకి పార్టీస్తో సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఎట్ ప్రెజెంట్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ ప్రతిదీ బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మనకి 1953 మన తమిళనాడు గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్ అప్పుడున్న మద్రాస్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర భాష కోరుకొని తెలుగు మాట్లాడే వాళ్ళకి సపరేట్ ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పేసి అప్పట్లో మన పొట్టి శ్రీరాములరావు గారు చేసిన ధ్యానం వల్ల, అలాగే దీనివల్ల మనకు ఆంధ్రప్రదేశ్ అనేది 1953లో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది రావడం జరిగింది.
అందుకని పొట్టి శ్రీరాములు గారిది ఒక ఊరు పేరు కూడా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కోసం. అలాగే దయచేసి ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరికైనా ఏదైనా తెలియకపోతే నా వీడియోని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కోసం ఇంకా తెలుస్తుంది. చాలామందికి తెలీదు చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అని ఎవరికీ తెలియదు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఎక్కడ ఉంది అంటే అందరూ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. కానీ ఈ రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్లో కూడా అడిగారంట, కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో కూడా అడిగారంట, విచ్ స్టేట్ ఈస్ కాల్డ్ as చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. దానికి చాలా ఆప్షన్స్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోయారంట. సో ఆంధ్రప్రదేశ్ చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి, ఇంత క్లియర్గా చెప్తున్నారు. రెండోది, మన రాష్ట్ర భాష ఏంటో అనేది మీ అందరికీ తెలుసు, తెలుగు. మన ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి డ్యాన్స్ అనేది చెప్పుకోవాలి అంటే కూచిపూడి డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్ డ్యాన్స్. అలాగే రాష్ట్ర భాష తెలుగుని ఎక్కువగా మిక్కిలిగా ప్రేమించే మాట్లాడే భాష కూడా మన తెలుగే. సో ఆంధ్రప్రదేశ్ కోసం ఇది చెప్పాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నేను ఎంతో కష్టపడి నేను ఆంధ్రప్రదేశ్ కోసం తెలుసుకొని నేను మీకు వివరాలు అనేది చెప్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సైనింగ్ ఆఫ్ యువర్ మహేష్ వైజాగ్.